రిటైర్డ్ లెక్చరర్ని. ఈ రిటైర్ అయిన తర్వాత అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ఇవాళ నవల దినోత్సవానికి సందర్భంలో ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1998 మే 4వ తారీఖున మొట్టమొదటి ప్రపంచ నవల దినోత్సవం మదన్ కటారియా అనే అతను ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రపంచ నవల దినోత్సవాన్ని కొనసాగిస్తూ దానిలో భాగంగా మన వెంకట గారు ప్రధాన పాత్ర తీసుకొని ఖమ్మం, బెంగళూరులో దీన్ని ప్రచారం చేస్తూ ప్రజల్లో చైతన్యవంతం నింపడం కోసము, ప్రజల్లోంచి స్ట్రెస్ని తగ్గించడం కోసం ఏం చేయాలనే దాని మీద తను కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఉత్తేజితులు చేస్తూ తన యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ఈ నవ్వడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమంటే, ముందు ఫస్ట్ సోదరభావం పెరుగుతుంది. మనిషిని చూసి మనిషి నవ్వగానే సోదరభావం పెరగటం ఒకటి, నీలో ఉన్నటువంటి నెగిటివ్ మూడ్స్ తగ్గటానికి ఉపయోగపడుతుంది, నీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి నవ్వు ఉపయోగపడుతుంది. ఈ నవ్వుల ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ నవ్వుల దినోత్సవాన్ని రేపు 27వ తారీఖు నాడు లయన్స్ క్లబ్లో నిర్వహించబోయేటువంటి సహకార్ నగర్ లయన్స్ క్లబ్లో